హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సోలమన్ కేన్ ఇదొక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం 2009లోనే రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు దీన్ని తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అయితే తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మధ్య చాలా తెలుగు డబ్బింగ్ సినిమాలు అయితే తీసుకొస్తున్నారు. పాతవైనా పర్లేదు, కొన్ని మంచి సినిమాలు అయితే తీసుకొస్తారని ఆశిద్దాం. డబ్బింగ్ అయితే కొంతమందికి సెట్ అయింది, కొంతమందికి సెట్ అవ్వలేదు. డబ్బింగ్ అయితే యావరేజ్గా ఉంది. ఓవరాల్గా 1 hour 50 minutes ఉంది. ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయిందంట. $40 million పెడితే జస్ట్ $19 million మాత్రమే వసూలు చేసిందంట. మరి ఈ మూవీ మీద ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే చూసా. నాకు మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే అంతేం లేదు, కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది భయ్య. మూవీ ఫస్ట్ 10 minutes బాగా సెర్చ్ చేశారు. ఒక మంచి స్టోరీ లైన్. మళ్ళీ ఒక 20 minutes వరకు ఏముండదు, ఓపిక పట్టాలి. 30 minutes నుండి మూవీ బాగానే ఉంది. మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీ చూసాక సాటిస్ఫై అయ్యా. ఓటీటీ కాబట్టి ఒక డీసెంట్ వాచ్ ఇది. కొంచెం ప్రిడిక్టబుల్ స్టోరీనే. ఓల్డ్ మూవీ కదా, క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ టెక్నికల్ క్వాలిటీస్ మూవీలు అయితే బాగున్నాయి. సోలమన్ అనేవాడు ఒక కిరాయి సైనికుడు. మూవీ స్టార్టింగ్లోనే ఒక డెవిల్ రీఫర్ని కలుస్తాడు. నరకానికి వెళ్తానని అనుకుంటాడు. అయితే వెళ్ళేలోగా తను చాలా పాపాలు చేసుంటాడు కదా, వాటికి ప్రాయశ్చిత్తంగా ఇక నుండి నేను శాంతియుత మార్గంలోనే జీవిస్తాను అనుకుంటాడు. అయితే ఒక మాంత్రికుడు ఉంటాడు. వాడు అనుచరులు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు. హింసకి దూరంగా ఉన్న సోలమన్ ఆ పాపని కాపాడాల్సి వస్తుంది. మరి లాస్ట్కి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈ సోలమన్ క్యారెక్టర్ కొంచెం బాగా అనిపించింది. ఫస్ట్ అయితే ఈ సెటప్ అంతా చూసి ఇదేదో దెయ్యాల కూడా సినిమా కాన్సెప్ట్లో అనిపించింది. బట్ కొంచెం రెఫరెన్స్ అయితే ఉంది. అదే వ్యాన్ హెల్సింగ్ది. టైటిల్ క్యారెక్టర్ కూడా ఆ కౌబాయ్ లుక్ అంతా అలానే అనిపించింది. బిగ్ హ్యాట్ ధరించి కౌంట్ డ్రాకుల హంతకుడుగా కాకుండా ఒక రాక్షస వేటగాడుగా చూపించారు. ఆ కాస్ట్యూమ్ కూడా సేమ్ అలానే అనిపించింది నాకైతే. టక్కర్ దొంగలో విలన్ గుర్తొచ్చాడు. కోనన్ ద బార్బియరన్ ఈ రిఫరెన్స్ కూడా ఉంది కొంత. అయితే ఈ సోలమన్ క్యారెక్టర్ కూడా కామిక్స్ బుక్స్లో కూడా ఉందంట. దీని గురించి అయితే నాకు పెద్దగా ఏం తెలియదు. స్టోరీకి తగ్గట్లు ఆ అట్మాస్ఫియర్ బాగా క్రియేట్ చేశారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. కత్తి యుద్ధాలు ఎక్కువ చూస్తాం. అందులో ఒకటి భైరవ దీపం సినిమాలో లాగా ఒక గుహలో ఒక సీన్ వచ్చింది, అండర్ గ్రౌండ్లో ఉంటుంది. అది చిన్నదే కానీ చూడడానికి అయితే బాగుంది. మూవీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని సినిమాల రెఫరెన్స్లు అయితే ఉండడం అండ్ ప్రిడిక్టబుల్ స్టోరీ, సేవియర్ స్టోరీ. మాంత్రికుడి చేతిలో బందీలుగా ఉంటారు కొంతమంది. హీరో రక్షిస్తాడు, అడ్డొచ్చిన వాళ్ళని వేసుకుండా పోతాడు. ఇదే ఉంటుంది. కొంచెం ఎమోషన్ అయితే మిస్ అయింది. సో మూవీలో చూడడానికి ఇదే ఉంది. సో దానివల్ల ఆ టైంలో ఎక్కువ సక్సెస్ అయితే కాలేదనుకుంటా. ఓవరాల్గా నాకైతే చూడొచ్చు అనిపించింది భయ్య. చూడాలంటే చూడండి, ఒక లుక్ వేయండి. రేటింగ్ ఓవరాల్గా నేను ఈ మూవీకి ఎంత ఇస్తానంటే 3/5. దట్స్ ఇట్ గైస్. వీలైతే ఒక్క లైక్ వేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్ అండ్ జై హింద్.